నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు పండగ వాతావరణంలో నారాయణ ఒలింపియాడ్ స్కూల్ నూతన భవనం ప్రారంభోత్సవం ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు పోలవరం మండలం పట్టిసీమ వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహణ పలువురు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు హాజరు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యత తీసుకోవాలి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలవరం పోలీసులు సుమారు 31 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన ఎస్పీ ప్రతాప్ శివకిషన్ ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి నారాయణ విద్యా సంస్థలతో అనుబంధం కలిగి ఉంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అశ్వారావుపేట రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన నారాయణ ఒలింపియాడ్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం పండగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు పాఠశాలలోని వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ 43 సంవత్సరాల చరిత్ర కలిగిన నారాయణ విద్యా సంస్థ బ్రాంచ్ను జంగారెడ్డిగూడెంలో ప్రారంభించడం ఎంతో శుభ పరిణామం అన్నారు. ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఏర్పరుస్తూ ఆ లక్ష్య సాధనకు విద్యార్థి కృషి చేసే విధంగా నారాయణ విద్యా సంస్థలు తయారు చేస్తాయన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన నారాయణ స్కూల్ భవనం ఎంతో బాగుందన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని సూచించారు. అనంతరం నారాయణ విద్యా సంస్థల పశ్చిమ గోదావరి జిల్లా ఏజీఎంపీ రామిరెడ్డి మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల 43 సంవత్సరాల ప్రస్థానాన్ని వివరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వి లక్ష్మీనారాయణ రెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్, ఏఓ పవన్, పట్టణ ప్రముఖులు కరాటం రాంబాబు, మండవల్లి సోంబాబు, కొండ్రెడ్డి కిషోర్, రావూరి కృష్ణ, పరిమి సత్తిపండు, మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్కుమార్, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, పిపిఎన్ చంద్రరావు, బొబ్బర రాజ్పాల్, పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఈ మధ్యకాలం చూస్తున్నాను ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి లేదంటే ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ చాలా ఓపెన్ చేస్తున్నారు. ఇది నిజంగా ఒక మంచి న్యూస్. ఎందుకంటే హెల్త్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఈ రెండు బాగుంటే మనం ఎంతో డెవలప్ అవుతుందని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. మరి నారాయణకున్న హిస్టరీ ఇందాక చెప్పారు. 43 years ఆఫ్ హిస్టరీ ఈ యొక్క నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి మన ఎడ్యుకేషన్లో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మనం చూస్తూనే ఉన్నాం. యావరేజ్గా చూస్తే ప్రతి ఇంట్లో ఒకరు నారాయణ స్కూల్ కానీ లేకపోతే కాలేజ్ కానీ దేంతో దాంతో అసోసియేట్ ఉంటారు. మరి ఆ యొక్క బ్రాండ్ని బిల్డ్ చేసుకోవడానికి మరి 43 years అంటే అది ఇట్స్ నాట్ ఎ జోక్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మరి ఎన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంది. ఇంత మంచి స్టూడెంట్స్ని ఇస్తున్నటువంటి నారాయణ మేనేజ్మెంట్కి టీచర్స్కి అందరూ కూడా నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. స్టూడెంట్స్కి చెప్పేది ఎడ్యుకేషన్ గివ్స్ యు ది పవర్ టు యాక్సెస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. నారాయణ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలకి ఒక హోప్ని ఇస్తూ ఉంది. చదువు రూపంలో వాళ్ళకి భవిష్యత్తులో ఒక హోప్ ఇస్తూ ఉంది. ఎందుకంటే మన దగ్గర చదువు ఉంటే ఎన్నో ప్రపంచంలో ఎన్నో విషయాల్ని మనం తెలుసుకోవచ్చు, దానికి అప్లై చేసుకోవచ్చు.
మరి ఎంతో ఎలిజిబిలిటీ వస్తూ ఉంది. సో కాబట్టి స్టూడెంట్స్ మీరు చిన్నప్పటి నుంచి కూడా మీకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే మిమ్మల్ని ఇంపాసిబుల్ అంటారో ఈ చదువు ద్వారా ఐఎమ్ పాసిబుల్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. నలభై 6 సంవత్సరాల క్రితం నెల్లూరులో ప్రారంభించినటువంటి నారాయణ విద్యా సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు దేశంలో సుమారుగా 23 రాష్ట్రాల్లో ఇది విస్తరించింది. ఇలా విస్తరిస్తుంది, ఇలా డెవలప్ అవుతుంది అంటే ఒకే ఒక కారణం, నారాయణ ఆర్గనైజేషన్ చదివేటటువంటి పిల్లల యొక్క ప్రతిభ ఏ లెవెల్లో ఉందో, అటు ఐఐటి తీసుకున్నా, నీట్ తీసుకున్నా, సివిల్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే నారాయణ స్కూల్ స్టూడెంట్సే నేషనల్ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ఈరోజు మన భారతదేశంలో తీసుకుంటే అత్యున్నతమైనటువంటి పోస్ట్ ఏది తీసుకున్నా మంచి ఇంజనీర్లు ఎవరు అంటే అది నారాయణ ప్రోడక్టే, మంచి డాక్టర్స్ ఎవరు అంటే అది నారాయణ ప్రోడక్టే, మంచి ఐఏఎస్లు ఎవరు అంటే ఒకప్పుడు నారాయణ ప్రోడక్టే, మంచి ఐపీఎస్లు ఎవరు అంటే మంచి నారాయణ ప్రోడక్టే. అంటే దేశము మరియు ప్రపంచంలోనే గర్వించదగినటువంటి అత్యంత ప్రతిభావంతులను తయారు చేస్తున్నటువంటి సంస్థ నారాయణ సంస్థ. కాబట్టి అంత ప్రతిభ గలటువంటి విద్యార్థులు తయారవుతున్నారు. కాబట్టి 23 రాష్ట్రాల్లో ఇది విస్తరించి లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు నారాయణ గ్రూప్స్ లో చదువుతున్నారు. ఈ విస్తరణలో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెంలో నారాయణ ఒలింపియాడ్ స్కూల్ స్థాపించడం జరిగింది. ఈ నారాయణ ఒలింపియాడ్ స్కూల్ ని ఈరోజు గౌరవనీయులు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు చేతుల మీదుగా ఈరోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ చింతలపూడి నియోజకవర్గం మరియు జంగారెడ్డిగూడెం ప్రాంతానికి సంబంధించినటువంటి పలువురు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీంట్లో పాల్గొని ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలను ఉద్దేశించి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మంచి అభివృద్ధిలోకి రావాలి అంటే మంచి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటుగా మా పిల్లలందరికీ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ వచ్చినటువంటి దానికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, వచ్చినటువంటి పేరెంట్స్ కి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అన్ని పొలిటికల్ లీడర్స్ అందరికీ, అదేవిధంగా మా నారాయణ టీం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పట్టిసీమ యోగ స్ఫూర్తితో వికసించింది. పట్టిసీమ గోదావరి తీరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం మధ్యలో గోదావరి ప్రశాంత వాతావరణంలో గురువారం ఉదయం గోదావరి సాక్షిగా సూర్యోదయ ఉషస్సుల మధ్య శరీరం, మనస్సు, శ్వాసలు ఏకమైన పవిత్ర క్షణాలలో సుమారు 1000 మంది పాల్గొని సామూహిక యోగాసనాలు నిర్వహించారు. ప్రకృతితో పరమాత్మను అనుసంధానించే యోగ సాధనతో గోదావరి తీరం నీలికాంతులతో నిండిపోయింది. పోలవరం మండలం పట్టిసీమ అవుట్పాల్ స్లూయిస్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాప్త్రిరెడ్డి, శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని పేర్కొన్నారు. గత నెల 21 నుండి జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు యోగా ప్రాముఖ్యతను గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఎంవి రమణ, ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఆసన, చేతులు రెండు గాలి పీలుస్తూ పొడుగ్గా పైకి లేపండి. పాదహస్తాసన పొజిషన్లో గాలి పీల్చుకుని గాలి వదులుతూ చేతులు, తల, భుజాలు నెమ్మది. నెక్స్ట్ ఆసన, చేతులు రెండు గాలి పీలుస్తూ పొడుగ్గా పైకి లేపండి. పాదహస్తాసన పొజిషన్లో గాలి పీల్చుకుని గాలి వదులుతూ చేతులు, తల, భుజాలు నెమ్మదిగా ముందుకు వాల్చండి. గాలి పీలుస్తూ పైకి గాలి పీల్చుకుని గాలి వదులుతూ భుజాలు, తల వెనక్కి వాల్చండి. గాలి పీలుస్తూ పైకి వచ్చేసేయండి. రిలాక్స్ అండి. కాళ్ళను దగ్గర పెట్టేసుకోండి. అలా ఓకే, నెమ్మదిగా కళ్ళు తెరవండి. సూక్ష్మ వ్యాయామం స్టార్ట్ చేద్దాము. ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి నుంచోండి నెమ్మదిగా.
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్లాస్టిక్ని వీడనాడదాము, పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. అదేవిధంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, వలవల తాతాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు దాసరి శేషు, పరిమి సత్తిపండు, మహంకాళి రామ్మోహన్ రావు, చెరుకూరి శ్రీధర్, పెనుమర్తి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ మరి ఈరోజు జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. సో ప్రపంచంతో కూడా మరి రోజున ఎన్విరాన్మెంటల్ డేని మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ కింద మరి 1972లో మరి స్టార్ట్ చేశారు. మరి ప్రతి సంవత్సరం ఒక థీమ్ కింద ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది ప్రపంచంలో కూడా. మరి 2025కి ఇచ్చిన థీమ్ వచ్చేసి మరి ప్లాస్టిక్ని మనము తక్కువ చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా మరి సస్టైనబుల్ డెవలప్మెంటల్ మరి ప్రోడక్ట్స్ని వాడేలాగా మరి యొక్క యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ మరి చెప్పింది. ఆ క్రమంలో మరి ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో మరి వేల సంఖ్యలో మరి మొక్కలు నాటే ప్రోగ్రామ్ని చేపట్టాము. ఉదయం మరి చింతలపూడి మండలంలో మరి చేసాము. అలాగే ఇప్పుడు జంగారెడ్డిగూడెం టౌన్లో ఇక్కడ మొక్కలు నాటాము. అలాగే మరి ఇంకా నెక్స్ట్ లింగపాలెం కూడా ఉంది. సో కాబట్టి అందరూ కూడా మరి మొక్కలు నాటి మరి ఒక చెట్లు పెంచితే తెలుసు వచ్చే బెనిఫిట్స్ ఏంటో అందరూ కూడా ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని మొక్కల్ని నాటాలని చెప్పి కోరుకుంటూ, ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుల్ని పోలవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 31,83,588 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ కేసును ఛేదించిన పోలవరం సబ్ డివిజన్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. గత నెల 13వ తేదీన జగన్నాథపేటలో ఒక ఇంటి దొంగతనం జరిగిందన్నారు. దీనికి సంబంధించి బాధితుడు పద్మనాభుని శ్రీనివాస గుప్తా పోలవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ప్రాథమిక ఆధారాలు దొరకనప్పటికీ పలు దొంగతనాల నేపథ్యాన్ని పరిశీలించి ఉసురుమర్తి గంగాజలం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారన్నారు. అతన్ని విచారించగా ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలిందన్నారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు 247 గ్రాముల బంగారం, 2 కేజీల 400 గ్రాముల వెండి, 7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలవరం సబ్ డివిజన్ పోలీసులకు ఎస్పీ అభినందన పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, సిఐ బాలసురేష్, ఎస్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగింది. దాంట్లో ఈ జగన్నాథపేట గ్రామంలో మే 13th శ్రీ పద్మనాభుని శ్రీనివాస గుప్తా అనే వాళ్ళు రాజమండ్రికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంత చాలా బంగారము, క్యాష్ కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఈ కేసుని చాలా చక్కగా మన పోలవరం డిఎస్పీ గారు, పోలవరం సిఐ గారు, ముఖ్యంగా ఎస్ఐ గారు, వాళ్ళ స్టాఫ్ కూడా ఏ ఆధారం లేకపోయినా కూడా చుట్టుపక్కల ఉన్న వేరే సీసీటీవీ కెమెరాలన్నీ పరిశీలించడం కావచ్చు, చిన్న చిన్న ఫింగర్ ప్రింట్స్ ఆధారం చేసుకొని కావచ్చు, తర్వాత షూ ప్రింట్స్ లాంటివి ఆధారం కావచ్చు, అన్నీ చూసుకుంటూ వెళ్ళి టోటల్ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా అంతా పోయిన మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 247 గ్రాముల బంగారము, ఆల్మోస్ట్ ఒక 22 లక్షలు ఉంటుంది దాని వాల్యూ. వెండి 2.4 kgs వెండి అండ్ 7 lakhs
క్యాష్ కూడా రికవర్ చేశారు. ఈ టోటల్ 31.8 lakhs రికవరీ చేయడం జరిగింది. ఇతను నిందితుడు కూడా ఇంతకుముందు కొన్ని దొంగతనాలు చేస్తున్నారు. వీడి పేరు ఉసురుమర్తి గంగాజలం. ఇతను బ్యాడ్ వైసెస్కి అలవాటు పడిపోయి ఈ దొంగతనాలన్నీ చేస్తున్నాడు. ఇతని మీద ఉన్న సస్పెక్ట్ షీట్ని కూడా రీసెంట్గానే డీసీ షీట్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇతని మీద మొత్తం ఒక 17 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఈ కేసులో కూడా ఈ షీట్స్ సరిగ్గా మెయింటైన్ చేయడం వల్ల ఇతని మోడస్ ఆపరాండి మన వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయడము, ఇలాంటి ఏరియాలో దొంగతనం జరిగితే ఫస్ట్ సస్పెక్ట్ ఎవరు ఉంటారని చూడడము, ఆ వ్యక్తి చాలా జాగ్రత్తలు తీసుకున్నా కూడా సీసీటీవీ కెమెరాలు కనపడకుండా తర్వాత వేరే అలబై సృష్టించుకొని అలా ట్రై చేసినా కూడా మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చక్కగా చేసుకొని ప్రాపర్టీ కూడా కంప్లీట్గా రికవర్ చేయడం జరిగింది. వారిని పోలవరం సర్కిల్ సిబ్బందిని వాళ్ళ ఎస్ఐ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కౌలు రైతులు ప్రభుత్వం నుంచి విధిగా సీసీఎల్సీ కార్డులను పొందాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌలు రైతులు సీసీఎల్సీ కార్డు పొందడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే రుణాలు రాయితీలకు అర్హులవుతారన్నారు. కావున కౌలు రైతులు సంబంధిత వీఆర్ఓ వీఆర్ఏలను కలిసి భూయజమాని అంగీకారంతో సీసీఎల్సీ కార్డులను పొందాలన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో 3500 సీసీఎల్సీ కార్డులు మంజూరు చేయాలని లక్ష్యంగా తీసుకున్నామని పేర్కొన్నారు. కావున అర్హత కలిగిన ప్రతి కౌలు రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. నమస్తే అండి. మనకి ఇప్పుడు కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డులు కూడా మన మండలంలో మంజూరు చేయబడుతుంది. మనకి మా జంగారెడ్డిగూడెం మండలం వచ్చేసి 3500 దాకా టార్గెట్ ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి కౌలు రైతులందరూ విఆర్ఓ గారిని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని సంప్రదించి మీ యొక్క సీసీఆర్సీ కార్డును తీసుకోవాల్సిన కోరుతున్నాం. మీ ఓనర్ ఎవరైతే ఆ రైతు ఆమోదంతో మీకు సీసీఆర్సీ కార్డు ఆమోదించబడుతుంది. కాబట్టి విఆర్ఓ గారిని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని త్వరగా సంప్రదించవలసిందిగా తెలియపరుస్తుంది. మీరు కౌలుగా ఎన్ని ఎకరాలు చేస్తే అన్ని ఎకరాలకి మీకు ఎలిజిబిలిటీ వస్తుందండి. అదేవిధంగా ప్రభుత్వం వారు దాని మీద కొన్ని లోన్స్, సబ్సిడీలు ఇస్తున్నారు. దానికి కూడా మీరు అర్హత పొందుతారు. కాబట్టి ప్రతివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence.
క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9417964660. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను IITians గా, NIITians గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో IIMs గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటమ్ మిషన్ స్థాపనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో 2025 ఫిబ్రవరి 1 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనను సమ్మతించింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. SQM స్థాపనకు IT, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించిందన్నారు. జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని స్థాపించి కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు IIT మద్రాస్, TCS, IBM వంటి సంస్థలతో కలిసి పనిచేసి తద్వారా ప్రపంచ స్థాయి పరిశోధనలను ఆకర్షించి అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలనే లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని తెలిపారు. ఈ నెలలోనే క్వాంటమ్ సదస్సు నిర్వహించి అంతర్జాతీయ నిపుణులతో వ్యూహాత్మక కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. క్షమాభిక్షకు మరణశిక్ష వర్తించే నేరాలకు గాను 14 ఏళ్లు, జీవిత ఖైదులో 7 ఏళ్లు వాస్తవ శిక్ష అనుభవించిన ఖైదీలు అర్హులన్నారు. క్షమాభిక్ష ద్వారా విడుదలైన తర్వాత ఖైదీలు ప్రతి 3 నెలలకోసారి సంబంధిత పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, మళ్లీ ఏదైనా నేరం చేస్తే క్షమాభిక్ష రద్దవుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్గా ఉంగుటూరు నియోజకవర్గంకు చెందిన టీడీపీ జిల్లా దీక్షులు గన్ని వీరాంజనేయులు బుధవారం సాయంత్రం ఏలూరు బ్యాంక్ జిల్లా ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
గన్ని వీరాంజనేయులతో బ్యాంక్ సీఈఓ సింహాచలం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న బ్యాంకును అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. పార్టీలో ఒక సైనికుడిగా పనిచేశానని, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు గుర్తించి తనకు ఆప్కాబ్ డీసీసీబీ చైర్మన్ పదవిని కేటాయించారని చెప్పారు. ఈ సందర్భంగా గన్నిని ఉమ్మడి జిల్లాలోని పలువురు శాసనసభ్యులు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు అభినందించారు. వీరాంజనేయులు అని నేను మన మాజీ చంద్రపూర్ మాజీ మల్లవల బాబుజీ గారికి ధన్యవాదాలండి. కూడా స్టేజ్ మీద రావద్దు, పిలిచిన వారే తప్ప స్టేజ్ మీదకి ఎవరు రావద్దండి దయచేసి ప్లీజ్. అందరూ ఈ రోజు మన పండుగ 6వ తారీఖు జాతర. ఈ రోజు పండుగ 6వ తారీఖు జాతర. వహించేటట్టు ముందుటూరు సీటుని జనసేన కేటాయించినప్పుడు మరి మేమందరం కూడా కుటుంబాలాగా కలిసిమెలిసి పనిచేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకున్న సహకారంతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన పదవిని తప్పనిసరిగా మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చాం. నాకు కూడా నాకు ఇష్టమైన పదవి చంద్రబాబు నాయుడు గారు కేటాయించారన్న సంతోషం నాకుంది. ఖచ్చితంగా రాగల రోజుల్లో ఈ జిల్లానే కాదు 13 ఉమ్మడి జిల్లాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అబ్కాబ్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మంచి చేసేందుకు నేను శక్తివంతం లేకుండా రేయింబవళ్ళు కృషి చేసి పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎవరైతే మరి నాకు పదవి వచ్చినప్పుడు నాకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చినటువంటి పెద్దలు, ప్రభుత్వ సహకారంతో మన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత మనందరం కూడా తీసుకుందామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సమయం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా నర్సాపురానికి చెందిన జనసేన నేత చాగంటి మురళీకృష్ణ ఏలూరు సొసైటీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మురళీకృష్ణతో జిల్లా సహకార అధికారి ఆరుమిల్లి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందిస్తానని చెప్పారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేసే విధంగా కృషి చేస్తానన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న సూపర్ బజార్లలో నాణ్యమైన సరుకులు అందజేస్తామని తెలిపారు. తన కష్టాన్ని గుర్తించి పదవి కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, పి ధర్మరాజు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, జనసేన నాయకులు కరాటం సాయి తదితరులు పాల్గొన్నారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఏలూరును అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతుగా తగు కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి వ్యక్తికి మనం గమనించాలి, గాడ్ ఫాదర్ ఒకరు ఉంటారు. ప్రతి వ్యక్తి వెనకాల నాకున్నది మా అన్నయ్య పులిచెట్టి శ్రీనివాస్. పులిచెట్టి శ్రీనివాస్ గారికి, అదే మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే గారు మన సత్యనారాయణ గారికి రుణపడి ఉంటారని, అదే ఎప్పుడు నవ్వుతూ ఉండే మా ధర్మరాజు గారికి, సాయి గారికి, మూర్తి గారికి, ఈ సభాధ్యక్షత వహించినటువంటి మన డీసీఓ గారు శ్రీనివాస్ గారికి, మరి స్టాఫ్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉండాలని చెప్పేసి నా మీద నమ్మకంతో ఈ రోజు నేనే అందరికీ ఉదాహరణ అండి. ఎందుకంటే వ్యక్తి పార్టీని నమ్ముకుని కష్టపడ్డ వ్యక్తికి గుర్తింపు ఉంటుందని నిదర్శనం ఎవరన్నా అది నేనే. నర్సాపురంలో కష్టపడ్డ వారికి పవన్ కళ్యాణ్ గుర్తింపు ఇస్తానన్నారు. అదేవిధంగా ఈ రోజు గుర్తింపించి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉండాలని, నా మీద నమ్మకం పదవి ఇచ్చినందుకు నా బాధ్యత 100% ప్రతి వ్యక్తికి కూడా నేను ఉపయోగపడేలాగా
కష్టపడి పని చేస్తానని చెప్పేసి ప్రతి రైతుకి కూడా అందుబాటులో ఎరువులు కానీ అదే పురుగు మందులు కానీ సూపర్ మార్కెట్స్ కానీ అన్ని రకాలుగా కూడా ఉపయోగపడేలాగా నా వంతు నేను పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. వరి విత్తనాలు కూడా అందుబాటులో ఉండేలాగా చూసుకుంటూ ప్రతి వ్యక్తికి కూడా నా మీద నమ్మకం వచ్చి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అందరికీ కూడా రుణపడి ఉంటానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలో ఇటీవల కాలంలో విద్యుత్ షాక్ గురై 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం నుంచి మంజూరైన జీవో కాపీలను బాధితులకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, త్వరలోనే బాధితుల ఖాతాల్లో నగదు జమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. నేను వచ్చిన జియో అన్ఫార్చునేట్లీ కరెంట్ షాక్ తగిలి చనిపోయారు. వారిని ఆర్థికంగా ఆదుకునేలాగా మరి గవర్నమెంట్ మరి జియో ఇష్యూ చేసింది. ప్రతి ఒక్క చనిపోయిన వారికి మరి ఫ్యామిలీకి 5 లక్షల చొప్పున మరి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో శ్రీ వేదుల నాగేశ్వరరావు గారు, అలాగే తగరం శ్యామల, ఉండ్రాజవరపు సీతామహాలక్ష్మి, ఈ ముగ్గురు కూడా 15 లక్షల రూపాయలు మరి జియో ద్వారా రావడం జరిగింది. నా చేతిలో జియో కాపీ ఉంది, వాళ్ళ ముగ్గురికి వచ్చింది కూడా. మరి ప్రాసెస్ ప్రకారం వాళ్ళ అకౌంట్లో 1 వీక్ to 10 days లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వస్తాయి డైరెక్ట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పండగ వాతావరణంలో నారాయణ ఒలింపియాడ్ స్కూల్ నూతన భవనం ప్రారంభోత్సవం. ఎమ్మెల్యే రోషన్ కుమార్తో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహణ. పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యత తీసుకోవాలి. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు. ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలవరం పోలీసులు. సుమారు 31 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన ఎస్పీ ప్రతాప్ శివకిషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.